ఒక్క రూపాయి ఇచ్చడాడు ఏమన్నా కూర అనుకుందామంటే ఏడ పెట్టినా ఆడనే మాయం చేస్తాడు మైసమ్మోలిగే ఐశ్వర్యం ఐశ్వర్యం రా ఎడపోదెక్కిందని తాగొచ్చిన మా ఇల్లమే ఐశ్వర్యం రా అని పిలుస్తాడు ఎట్లున్నదా మొక్కం చూడు ఎట్లున్నదా ఏమైంది నా ముఖానికి ఏమైంది పులి పెద్ద పులి పులి తాగచ్చి ఇట్లా మొట్టలుగా కూర్చుంటే పులి అట పులి పులి పాడబడ నడు ఇట్లా అసలు దీని గొంతు ఊరితో అయిపో పులి కథ ఫినిష్ అయిపో ఉర్రపోయా మన ఇష్ట రాజ్యం అయిపో వీళ్ళు అదే పని అని అవ్వ నేను చేసుకోను అంటే ఏం కాదు బిడ్డ మంచోడు చేసుకోమన్నాడు ఈ మంచోడు పాడు చేయగలడు నా రాత పాడుబడ నా రాత గిట్ల కాలబడ్డది నీ రాత ఏమైంది దేవుని రాత రాసిన నీకు తెలుసా నేను అద్దయ్యా నేను చేసుకొని అంటే మా ఒక్కడి దిక్కోలోనికి దాపరం చేసిండు నన్ను నీ అయ్యకి ఏమైంది నీకేమైంది ఇప్పుడు ఏమైంది 7 రూపాయలు పెడితే అన్న పట్టుకొని పోతానో తాగుతానో వస్తాను ఇప్పటికి కారపడి ఉండే రాత్రి అన్నం తిన్నాను అసలు చెప్పు అన్నం తిన్నా అంటాను మరి కడుపులు ఎందుకు పోసుకోవాలి కూరగాయలు తెచ్చుకుంటే మంచిగా మన ఇద్దరే దాకా తిందాం కదా అచ్చి గుడ్డు కర్ర వేసుకొని తిన్నాను ఒక్క బుక్క చల్లబడితే కడుపులో మంట పడుతుందని గుత్తంత మంద అయింది చల్లబడ్డది ఇప్పుడు ఏం కూర వండుతున్నాను ఇగో మిరపకాయలు గోలిచ్చి తొక్కు నూరుతా సింప చెల్లు చికెన్ తెపో ఇప్పుడు అర్జెంట్ గా 1/2 కిలో చికెన్ పట్టుకొచ్చి నామందం గోలీ ఏంది చికెన్ తేవన్నా అయ్యా అంటే వెనకాడుతులు పైసలు ఇప్పిద్దామా అని బతిలాడతారు పైసలు వేయడానికి సాత కాదు ఇవాళ వాడిని సంగతే చెప్తా తాడో పేడో తెగాలి ఇవాళ వాడు ఏం చేసినా మంచిదే నన్ను వాడు ఇచ్చేదాకా పోతాడు ఉన్నాయి లేని పైసలని కొనబోయి కడుపులో పోసిన ఇప్పుడు చికెన్ అంటారు నేను ఏడబడితేను చికెను మీ ఆడోళ్ళకు జ్ఞానం రాదే భర్త అంటే భగవంతునితో సమానమే కళ్ళకు దండం పెట్టి పోయి చికెన్ పట్టుకురా పోజల్లి కాళ్ళకు దండం పెడితే కుప్పలు పైసలు కొడతాయి ఆ పైసలు పట్టుకుపోయి చికెన్ తెచ్చి మటన్ తెచ్చి అండి పెడతా నీకు ఇంకా చికెన్ తెస్తావా నేను తెచ్చుకోనా ఇంకా చికెన్ ఏంటిరా నేను రోజు వచ్చిపోతాను పిల్లాడి చికెన్ ఏమంటాను పైసలు గట్ట సాయిదా కాదు కానీ ఏం చికెన్ రా నీకు ఇది పద్ధతేనారా నీది చికెన్ నీకు వస్తే తల్లి తెమ్మంటానా పెద్ద వచ్చింది 1/2 కిలో చికెన్ అంటానా నీ చికెన్ చల్లం కూడా నాకెందుకని మరి నేను నిన్న వచ్చిన కనబడతాడు మొన్న వచ్చిన కనబడతాడు నాకు అప్పు కట్టవా అరే నిన్న మొన్న వచ్చావు నాకు కనిపించలేదు మనిషి పెద్ద ఎటుపోయినా తాళాలవా నువ్వు పోయి నువ్వు అవునా నువ్వు రోజు ఉంటానవా రోజు అల్లకపోతే అవతల పడతానవా రోజు చచ్చిపోతాను ఆమె బిజీ మన బిజీ కదా నీకు తెలుసు కదా ఏంద్ర నా పిల్లడు జ్వరం వచ్చిందా తెచ్చినావు కాదురా ఏంది నాకు జ్వరం వచ్చిందని తెచ్చుకున్నావా నాకు ఎప్పుడు జ్వరం వచ్చింది వచ్చింది పిచ్చింది ఒక రోజు నువ్వు కన్ను రెప్పాలి మస్తు జ్వరం పుట్టేటి జ్వరం నీకు ఆ రోజే పట్టుకొచ్చిన వాస్తవానికి నాకు తెలియకుండా నీ జ్వరం వచ్చిందా వచ్చింది పిచ్చిదానే జ్వరం మస్తు జ్వరం వచ్చింది అగ్గి వచ్చింది కంటిన్యూ రెప్పేలే నువ్వు తెలుసా గట్ట కాదు కానీ అప్పితే తిందాం అడిగితే దాందామన్న ముచ్చట నారేది నీది రేపు ఇస్తావా పెద్ద అప్పు ఇచ్చిందా బొచ్చడి మందికి ఇంత మంది ఇచ్చింది నా ఇంటికి వాళ్ళ నత్తల్లా వాళ్ళే ఏమన్నా కలిసినా కాళ్ళు కడుపులో పట్టుకొని బదులు పెడతానా లేదా ఇస్తానా మాటకి పొంకుడు కాదు ఎన్నడిస్తావు చెప్పు రేపు పడతావు రేపు పొద్దుగల కాదు నేను ఎల్లుండి వస్తా రాజక్క ఖబర్దారు చెప్తానా ఇయ్యలేదు అనుకో సావర్తో పిలుస్తా నాకు కోపమే వచ్చినట్టు ఏంటో సావర్తో పిలిచినాక మీరు ఇయ్యలేదు అనుకో పోలీస్ స్టేషన్ పెట్టి తొక్కియపోతే నా పేరే లచ్చి కాదు అప్పు పెట్టుకో అనుకుంటానే కానీ అప్పు భయం పోలీసులు నాకు తెలుసు నేను పోలీస్ స్టేషన్ మీదనే నమస్తే సార్ అంటారు వాళ్ళు మనం ఎందుకంటే వారం పోతాం పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టేవాళ్ళ ఇంకా అనుకోవడానికన్నా నీకు సిగ్గు అనిపించలేదు కాదు కానీ ముసలానికి 3 సార్లు కొనబోతుంది ఒక్కసారి నీయకపోతే ఏం చేసినావు పైసలు పంపించిరారా ముసలానికి ఇస్తే మనకెట్లా అని ఫస్ట్ సారి ప్లాకాట్ ఆడినే రంజిత్ గారు తొప్పిండే చూసాట్ అయిపోయినాయి రెండోసారి కొంటే అవి వస్తాయి కానీ మళ్ళా పోయినాయి నేనేం చేయాలి నేను పోరి అయినా 3వసారి ఇంట్లోకే ఖర్చు పెట్టిందే ఎలుకల మందు ఇంకేమో పట్టుకొచ్చిన అది ఉన్నది నాకు ఇంకా మాట్లాడినా కానీ ఇంకా ఎలుకల మంది తెచ్చినా అని చెప్తానవా ఇంకా ఇంటికెన్నడన్నా చిల్లర సామాన్ తెచ్చినవా ముసలానికి ఇస్తారని కొనవేండి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు కొనవేండి 3 సార్లు కొనవేండి ఇవ్వకపోతే ఏం చేస్తావు ఏం కథ నాకైతే తెలియదు ఎల్లుండి ముసలి పంచాయతీ పిలిపిస్తుందట నువ్వు కట్టకపోయినావు అనుకో నీ మెడలు బట్టి ఇంట్లోకి వెళ్ళి బయటకన్నా నువ్వుకెత్త లేకుంటే నేనన్నా అవ్వగానికి పోతాయి ఇక నువ్వు కడుతున్నావు మంచిది లేకపోతే నేనే పోతా సపరేట్ ఇంటికి నీతోటి ఏగలేని కానీ సంసారం ఈగలేను తెత్త నీ కట్ట పెడితే తాగి తిందు మస్తు మరగానే కొత్త అప్పులు ఇచ్చిన అప్పు డైలీ పేగాడతాం మన విద్య అది పోలీసు వాళ్ళు ఎరిగే మనం మళ్ళీ సొల్లు అమ్మ ఫస్ట్ అయితే అనేసరా ఒక బుక్క ఏందనుకుంటున్నాం మనం
చెత్త పాడవాడు అంతా చెత్త. ఈ ఇంటి పక్క వాళ్ళు చెట్టు కొట్టుకుంటలేరు, ఏమి లేదు. ఎంత తిట్టినా కానీ ఇట్నే ఉంచుతారు. ఊడిచి నాకు సాతన అయితే లేదా. పైసలు ఇచ్చేసిన మర్యాద మాట్లాడు నాతోటి. అంతే ఏనంగా వచ్చిన ఏం కథ అనవసరం నీకు. దీనికి ఏం చేయాలి మనం? అరే దీని లచ్చిగా నేను 20,000 ఇవ్వాలి, నువ్వు ఊడుతాను కదా, దాని సంగతి చెప్తాంపా. చెత్త పాడవాడా ఎవరు ఎవడో కళ్ళకు కనిపిస్తలే, ఎవడంటే మేము మనుషుల్లో గౌపిస్తలేమా? ఏందిరా పక్క తాగచ్చినారా? అప్పించిన కర్వానికి ఆయన కట్టారు పక్క తాగి. ఏంది రావా ఎల్లన్నా అవా మళ్ళా రావే. అబ్బో వీళ్ళని చేసినట్టే ఉన్నారే బాబు. ఏం మాట్లాడితేనే సంబంధం లేకుండా ఏమో నిన్నే అయినా అట్లా రమ్మని దొంగలు లెక్క ఒప్పిస్తాను, అల్లంగా లెక్క ఒప్పిస్తానే. ఈ ఊళ్ళో పోతే సంసారాలను దండం పెడతారు మాకు. ఎరికినా అవునే ముసలాన్ని ఎన్ని పైసలు ఇంటికి ఇజ్జత్ తీసిను. నా పిల్ల ముందర నా ఇజ్జత్ మౌనం అమ్మిను. నీ పైసలు ఎంత చెప్పే పరేస్తా. పైసలు ఇచ్చిన కాబట్టి వచ్చిన నీ బట్టిగా వచ్చిందా? నీ ఎంత బాగా ఎంత చెప్పే. నువ్వు 3,000 ఇవ్వాలి. ఉన్న 200 ఇలా 3,000 అంటాను అని. ఆ 3,000 బాబాయ్ అరే ఇచ్చేత 3,000 500 ఎక్కించుకో ముసలాయన. అంత నాకుతానే నాగాకుంటే ఎట్లా వెళ్తాయి లుట్లు విడివిడి వెళ్ళదు. 2 7 9 16 17 3600 ఇస్తారు. 3600 ఉంచు. 3600 3,000 600 ఎక్కువ ఉంచు. నా ఇంటికి వచ్చి నా పిల్ల వదిలిపెట్టిపోయితే ఎంత చేయాలి నీకు చెప్పు. 2,500 ఇవ్వాలి బాబాయ్. 3,000 ఇచ్చే ఇవి ఇట్లా పడే 4,500 ఉంచబా ఉంచబా. రారా పైసలు ఈసలని మాట్లాడడం వీళ్ళు ఏం చెప్పినా మా గురించి చెప్పపో దూకుంటారా నరుకుతానే. ముసల్దానా నీ పైసలకు మిత్తితో సాగట్టినాం. ఊళ్ళో వాళ్ళని అడిగితే వాళ్ళు దేవుళ్ళు వాళ్ళ పైసలు ఇవ్వాలని చెప్పాలి. వాళ్ళు తాగోతు గాడిదలు పొట్ట వచ్చారని చెప్తా. ఇదే పైసలే మెడలు మరి మరి మా పైసలు ఇచ్చినాక ఎట్లా అంటారు? అసలు నా సంగతి తెలియదు. మీరు గుండెల కట్ట భయపడ్డాను అనుకుంటా. చీపురు గట్ట మర్రి ఎత్తిన అనుకో ఒక్కొక్కడు కోలపూరు పోసుకుంటారు కాదే. పైసలు ఇచ్చినావు సచ్చినట్టు మళ్ళా నీ బాగా అనుకుంటాను అర్ర నేను. అయినా మళ్ళీ ఏం చేస్తారా ముసలిది అది. అవ్వా ఇజ్జత్ గల్ల లేపటికి ఇంటికి తెచ్చిచ్చిర్రు. వెళ్ళి పెడితేనే తెచ్చిచ్చిర్రు, లేకపోతే వీళ్ళు ఏ పోదురు. ఇక మళ్ళీ ఎవరికన్నా ఇయ్యాలి. ఎవరికన్నా ఇచ్చిగా మళ్ళీ గీదే కథ. అయినాక అనంత్ గారు అడిగిండు. అనంత్ గారికి ఇస్తా, వాడి ఇవ్వకపోతే వాడి ఇచ్చేది ఇస్తా. దేవుడు నా అందున ఉన్నాడు. మహారాజు కానీ మిత్తులకి ఇచ్చుకొని పత్తా. 1500 ఎక్కువ వచ్చినాయి నాకు. దేవుడా నీ బాంచను, నన్ను గిట్టనే చూడు తండ్రి నీ బాంచను. ఈ తాగోతోళ్ళకి ఇస్తేనే సరే, వాడైతేనే భయాన్ని తెచ్చిస్తాడు. ముసలిలో వెళ్ళి పెట్టిస్తుందని. నీ బాంచను బిడ్డ, నా పైసలు అయితే నాకు వచ్చినాయి. అంత మంచిగా సర్పంచ్. అంత మంచిగా వచ్చావా నువ్వు? అంత మంచిగా అంత మంచిగా వెళ్ళొచ్చావా? అయితే మన మందలో నా గొర్రెలు ఉన్నాయి కదా, మా సడ్డకు నీకు అన్నట్టు ఎట్లున్నాయి చూసిపోతామని వచ్చిన. సరే మీరు నేను చూసాను. సరే వచ్చావు. 3 hours later. ఏమైందా సర్పంచ్ గాల పంచాయతీ ఏం చేసినావు? 500 పంచదా ఏ కథం చేసిన ఎక్కడిదక్కడ. వాళ్ళకి ఎవరికో నొల్లి పెట్టుకో మళ్ళీ వాళ్ళు నొల్లే పెట్టుకోరు జీవితంలో కూడా. అంతేనా? చేసిన మీకు అదేం లేదు. ఊకే నువ్వు దొరుకుతలేవని ఊకే నాకెరికెత్తా చేసిన అది కథం చేసిన. 2 గొర్రెలు లేవు, ఆయనది లేదు నాది లేదు, సర్పంచ్ ఇష్టం లేదు. అయ్యో సర్పంచ్ గొర్రెలు లేవు కాదు. అయ్యో రాములు దేవుడు, నేనేమి చేయదు, నువ్వు ఏమి చేయాలి దేవుడా. అన్యాయం జరిగిపోయింది సర్పంచ్. ఏంటిదమ్మా ఏమైంది? నీదో గొర్రె కనబడతలేదు, నాదో గొర్రె కనబడతలేదు. గట్టెట్లా పోతే లచ్చమ్మా? నిన్న చీకపడంగా ఉండే. మంచిగా చూసినావా లచ్చావా నువ్వు? మంచిగానే చూసినా సారు. మంచిగా చూసినా అంటే మంచిగా చూసినాక ఎటుపోయినాయి? ఏమో ఏమైందో తెలియదు. ఏమైందో తెలియదు అంటే నీ గొర్రె నీ ఏమైనా నీకు తెలియదా? అరే చీకపడంగా చూసి వచ్చిన, ఇప్పుడు బయట వరకు లేవు. నేనేమన్నా అమ్ముకున్నానా? అమ్ముకున్నానా అంటే మరి ఇప్పుడు ఎవరు అమ్ముకుంటారు? నాకేమెరకనయ్యా, నా గొర్రె నేను అమ్ముకుంటానా? అమ్ముకున్నట్టే ఉన్నది నువ్వు, లేకపోతే గొర్రెలు ఎట్టిపోతాయి?
అబ్బో దేవుడో రావులో నేను గసండి దాన్ని కాదు నువ్వేం చెప్తావు నాకు తెలియదు, నా గురి నాకు అప్ప చెప్పాలి నువ్వు అంతే. ఆగా సర్పంచ్, నువ్వు టెన్షన్ పడకు. నీకు ఇంకేమో నేను అనుమానం ఉన్నదా? ఉన్నది. ఆ రత్నాకర్కు అరవింద్కు అప్పిచ్చి రోజులు వెళ్ళిపెట్టిన వాళ్ళ పిల్లల ముందట. వాళ్ళు ఏం చేసిరో నాకు తెలియదు. వాళ్ళ మీదనే ఉన్నది పాంచని కాలు మొక్కుతా. వాళ్ళ దగ్గర కట్టలే ఉన్నాయి. ముసల్దానే ఇక పట్టుమన్నారా, పైసలు పట్టుకొచ్చిర్రు, నా మీద పారేసిపోయిండు. ఇక తిట్టుకుంటే మీరు పక్క తాగిరు పాంచను. మరి ఆయన మీద ఉన్నది నాకు అనుమానం. వాళ్ళు ఇద్దరే పక్క వాళ్ళిద్దరేనా? ఇక వాళ్ళిద్దరి మీదనే ఉన్నది అనుమానం. ఎవరి మీద లేదు, ఎవరి మీద లేదు. ముసల్దానే మరి వాళ్ళ మీద అనుమానం అంటాను. మరి వాళ్ళు మంచోళ్ళు కదే, వాళ్ళ మీద అత్యాన్యంగా అన్యాయం పెడితే ఏమనుకుంటాం, రేపు పొద్దున మనం బదన తప్పల పడిపోం. లేదు. కరెక్ట్ చూసిందో చూడలేదు, మాకు అవసరం లేదు, దండాలు అవసరం లేదు, మా గొర్రెలు నాకు ఈ గంతే. ఏం మాట్లాడతాను నువ్వు? ఎట్లా మాట్లాడుతాం? ఓ మరి నా దగ్గర నీ గొర్రె నేను అమ్ముకుంటే నా గొర్రెలు నాకు నీకు ఇచ్చినే నాకు ఈ గంతే. సర్పంచ్ సాబ్ బాగా మరి ఏం చేద్దామంటావు? అదే వాళ్ళని పిలిచి అడుగుదాం పంచను. పిలిచారు కూడా కాదు, వాళ్ళు పిలుస్తారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎక్కడ తాక్కుంటున్నారో నేను తీసుకొచ్చుకుంటే ఎట్లా మరి తీసుకొచ్చి పోదాం. మరి వాడికే పోదాం. పంచను ఏదన్నా ఒకటి చేయి పంచను. సర్పంచ్ సాబ్ మరి ఏదో వాళ్ళు చాలా మంచోళ్ళు, అనవసరంగా వాళ్ళ మీద అన్యాయం పెడితే మనకు రివర్స్ అవుతుంది. అట్లా ఏమంటారు సర్పంచ్ సాబ్? ఏమంటారు లచ్చావా? ఏం కాదు అయ్యా, నేను పిలిపించుకుంటా పంచను. సరేప్ప రాని. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తాగితే మేము మహారాజులం. మందు తాగిన వాళ్ళు అండి ఎందుకు సులుగనా? ఆ సులుగన బయటికి రాను ఫస్ట్. అని మేము మందు తాగితే ఎందుకు సులుగన చూస్తావు? మాగా సుల్కని అంటాడు కనుక తాగుడు ఎందుక ఊగుడేంది? తాగుబోతులు అంటే ఎందుకే అంత సులుగన చెప్పును? ఏం సుల్కనో ఏం కథో, మా ఇల్లమే తాగిండు ఊగుతాండు, నేనేం చెయ్య. మటన్ పోయి చేసిన అయిందా? మా పై మీద చేసినా గానీ ఈ మటన్ ఎంచి తెచ్చినావు, ఎవల ముంచినావు, ఏంది కథ? మళ్ళీ ఏడప్పు చేసినావు? ముంచాల్సిన కర్మ నాకేం పట్టింది? నేను దొరనే ఈ ఊరికి. ఎవరు ముంచాల్సిన పని లేదు. టైగర్ టైం వచ్చింది, అసలు మనం సంపాదిస్తాను. గ్రేట్ పిల్లో. ఏం టైగరో ఏం కథో, నిన్ననే ముసలి ఇచ్చేది మానవ అమ్మింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారు కావచ్చు, వాళ్ళు ఏమంటారో ఏం కథో, నేనేం చేసావనా? నీ కళ్ళు మంట నువ్వు గిట్ట తాగు నేర్చినవేంది? అసలు నిన్న అందువల్ల నీకేమన్నా భయం అని నేను ఫుల్ పైసలు సంపాదించిన దేవునే. ఈ ఊళ్ళో నా అంత మునాడలేడే. తాయి సక్క ఇంటికి పోనన్నాడు, చల్లని బిర్యానీ సక్క ఇంటికి రాలే. నేను మాగచ్చి కాలబట్ట కానీ ఒక్కటే ఊడుగా పడుతుంది. ఊగుతానా? బాగా ఊగుతానా? ఆయన నువ్వు ఎందుకు భయపడుతున్నా? ఈ ఊళ్ళోనే నా అంత మునాలేడు. బస్సు మీద సవాలంటే సవాల్ తెలుసా? ఏం సవాలో ఏం కథో, నాకు భయం అవుతుంది. వాళ్ళ చిత్తిస్తారో ఏం కథో. నువ్వు ఎందుకు భయపడతానే? నీ పైసలు ఫుల్ పైసలు ఏదో పైసలు ఫుల్ హవా. ఎంజాయ్ ఎంజాయ్. ఓకే, ఇంట్లో పెట్టిపో బిర్రోలా. ఓ అడ్డమైనడా, ఈ పైసలు అంటే ఎక్కడి? ఎక్కడే అన్నాడు కాదు, భర్త పైసలు సంపాదించుకున్నప్పుడు బిర్రోలో దాచి పెట్టాలి. పూటకో కూర వండి పెట్టాలి రకరకాలుగా. ఒక రోజు చేపలు, మటన్, చికెన్, తెలుసా? అంతే, నువ్వు వెళ్ళిపో. కొడుకు వచ్చింది అరబిందు, టైర్ పిల్లేవాడు, చిన్న పుల్లి వాడు, పెద్ద పుల్లి నేను. ఏంది కొడుక? వాడు నోట్ల మానవాడ తిరుగుబోతు గాడి నెంబడి వేసుకొని ఏగిలేస్తే తాళ్ళనే పడబడితివి. ఓ పని వద్దు పాటొద్దు, ఏం పని చేసుకొని బతుకుతావు? తాగే ఉంటావా ఏంది? తలలో పని కాదా? తావుడు పని కాదా? తెలుసా? అది పని అయ్యేది. 4 రూపాయలు సంపాదించినవే వీటి ఇవి ఎక్కడే తాగి పట్టిన ఇస్తారా? నీ అమ్మవారింటి నుంచి తెచ్చినాయి. లచ్చవా, నువ్వు అబద్ధం ఆడకుండా వాళ్ళ మీద నిందలేయకుండా బరాబర్ చెప్పాలి. సర్పంచ్ సాబ్, లచ్చవా బరాబర్ చెప్తుంది, నువ్వు వాళ్ళని గట్టిగా అడగాలి. అదే అంటానా. వెళ్ళి కావాలి నా టైర్ పిల్ల ఎత్తాడు. ఏం టైగర్ ఏం కాతో. చూడు నేను అంటలేను, నా అనుమానం నిజమైంది. పెళ్ళ చేతుల పైసలు లేని మటన్ వాసన వస్తుంది. నా గొర్రెను కోసుకొని తిన్నవా అమ్ముకున్నావా? అంటున్నా గొర్రెను కోసుకుంది నువ్వు అమ్మి మటన్ అనుకో, చికెన్ అనుకో. దాన్ని ముసలి ఆయన నీకు నా ఇంటికాడ ఒక్కర నీ పైసలు నీ పొద్దున వారిచ్చిన అడుగు దాటి మాట్లాడే ఫస్ట్. నువ్వు అడుగు దాటుతావు. రేపు చెప్తా నీ సంగతి. ఏం చెప్తావా రేపు? ఏం చెప్తావు? నీ పైసలు ఎక్కడిరా? పైసలు ఎక్కడ? నన్ను అడుగుతాను. పైసలు సంపాదించుకోరా నేను? చూసినవా? 22 గొర్రెలు పోయినాయా రత్నాకరు?
ఆమె గుర్రు పోతే నేను వాళ్ళ గుర్రెలకు వాళ్ళు కత్తానే సాంబే నా దగ్గరికి వచ్చినావు నీ దగ్గరికి వచ్చినట్టే నీ మీద అనుమానం ఉన్నట సాంబే ఎవరు లేచి చెప్తా అది నమ్మి రావద్దే నేను ఇస్తుంటే సర్పంచ్ అవు నేను న్యాయం చేస్తుంది అయ్యా మీరు నాయత్తుల దొంగల లంగల ఆడదీరుతుంది పాంచను మీరిద్దరు తప్ప నాకు ఎవరు రాలేదు అయ్యా గట్టిగా అడుగులేదు సర్పంచ్ రత్నాకర్ చింతకి నీరా నువ్వు చింతకి మాట్లాడుతుందా సరే అక్క భయం నా భయం సర్పంచ్ అవు పులిని నేను ఈ ఊళ్ళో పులిని పులివేదా చింత కింద మాట్లాడుతుందా బాయ్ ముసలన్నప్ప మెడలు ఎత్తాడా కట్ట రూపాయలు మాయ్ గందు రెండు ఉన్నది కష్ట పైసలు ఇంత పీరలో చింతకి చింతకి నీరా అతనే పీరలో చూద్దాం వాడిని ముసలాన్ని మెడలు ఇస్తులే చెప్పా రత్నాకరు నేనేం చెప్పాలి పులిరాజు ఆమె 2 గొర్రెలు పోయినాయని కాంప్లిమెంట్ ఇచ్చింది. అవునా ఆ, నేనేం చేయలేకపోతే నా మీద ఇచ్చిందా నీ మీదనే ఇచ్చింది. నా గొర్రెం నాకు సంబంధం లేదు ఏమంటావు రాజక్క నీ మీదనే ఇచ్చింది. అరే మీరు నచ్చావా ఇంకోటి ఉండే కదా ఇంకోటి ఏంటి తీసుకొస్తా అరవిందు నాడు తీసుకురాపో. వాడిని తీసుకురా వాడు పులి వాడు రమ్మని పోవని ఆ, పులే పో. అరే అది తొందరపడకు పులిరాజా పులే పిల్ల అవుతుంది పో. నడదరా గింత అన్యాయం జరుగుతుంది ఊళ్ళే పడుచు పోరాన్ని గుంజు కత్తాను ముసలి నేను ఆ టైపు కదా ముసల్దానా ఏయ్ అరే సరిగా నిలబడా రత్నాకరు. సాంబే ఒక ముచ్చట ఈ మూగళ్ళకి ఇల్లు ఉన్నదానే ఊళ్ళో అల్లా బాబాయ్ రాజక్క వాళ్ళు ఏమన్నా నిలబడతారా? సర్పంచ్ ఏందా ఈ అన్యాయం 2 గొర్రెలు పోయినాయట. నన్ను నడిపాదాల గుంజుకున్న ముసలి ఏ అరవిందు 1,02 గొర్రెలు పోయినాయని మాకు ఫిర్యాదు చేసింది. పక్కడు ఆడి మనిషి మో మనిషి గుంజుడు ఏంది లెక్క ఇది వెళ్తే నా పిల్లం వస్తుందా అట్లా చెప్పు అంటే గొర్రెలు ఎత్తుకొచ్చి కోసుకొని తింటే పెళ్ళం వస్తుందా? లచ్చా చెప్పే చెప్పు. ఏమో వాళ్ళకేరు కదా వాళ్ళ సంగతి ఇప్పుడు ఎట్లా గొర్రెలు ఎక్కడ ఏంది 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 ఎన్ని 2 మనం తీసుకొచ్చింది ఒకటే ఒకటి పోతే మాకేంది 2 పోతే మాకేంది మాకేది ఏమో మేము దొంగలం అల్లంగలం పుల్రాజు ఏం మాట్లాడుతున్నావా అటుకినా నువ్వు సర్పంచ్ నేను ఇంద్రియలేదు తాగలేదు మందు మంచలేదు ఎన్ని చేసినా బాబాయ్ నేను చెప్పు రోడ్ లేదా తిరిగినావు నీకోసం అయ్యో సర్పంచ్ మాదే మాట్లాడుతున్నాను అట్లనే సర్పంచ్ అయ్యి కూర్చున్నాం ఆడ మేము అరికి కోసపడ్డాం గొడ్డు కథ చేస్తా ఆయన సర్పంచ్ ఇవాళ నా కొడుకును బదట్లో పిలిపించే దమ్మ వచ్చిన ఇప్పుడు రాజాకు ఎక్కడికి పైసలు సంపాదించిన ఒకడ జీతం ఉన్నాం ఎక్కడ జీతం ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఏ మల్లారెడ్డి పటేల్ దగ్గర. ఇక్కడ సర్పంచ్ ఇక్కడనే ఉన్నాడు, ఉప సర్పంచ్ ఇక్కడనే ఉన్నాడు, పొరుగుడు మిమ్మల్ని పెట్టుకున్నారు. తాగుబోతాలు టైం ఇది కథ రాజా ఎప్పుడన్నా ఇంటికి వాడి జీతం ఉన్నాడే వాడి జీతం ఉన్నాడు వాస్తవాన్ని నేను నా భార్య బంగారం అమ్ముకున్నా అన్ని అబద్ధాలే. నా భార్య దేవత అది రాజక్క నాదే గొట్టాల కొలుసు నా బంగారం అంటే ఇచ్చిన అమ్మకొచ్చిండు నేనేం చేయాలి? అంటే మా దగ్గర పైసలు మేము లేకడమా మేము పుచ్చగలమా చెప్పు మా పులిరాజు చెప్పు పులిరాజు మీదకి వస్తారు మీరు. పులిరాజు మీదకి వస్తారు. ఇగో మీరు బాగా ఊగుతారు. ఇవాళ వాయిదేద్దాం, రేపు మాట్లాడదాం. ఏంది ఎంపీ రోజు సర్పంచ్ రేపు మాట్లాడదాం. ఏందే ఒక్క నిమిషం సాంబే తేగుండే మాట్లాడదాం మరి. నీదే పరుగురా దుంగని బదులు ముసల్లానే మెడలు ఇస్తా కాదు పైసలు ఇచ్చిన అన్యాయం పైసలు ఇచ్చిన నీకు కట్టెల కట్టలు ఎట్లా వచ్చినాయి? కట్టెల కట్టలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వస్తాయి? ఎట్లా వస్తాయి ముసల్దానికి మెల్లగా అజ్జేసి ఇచ్చేసి సర్పంచ్ అయితే ఇదే కూడా లేదు ఉరికెత్తాను మీ మీదకి ఉండదు. నిలబడి సరిగా నిలబడి సాధన అయితే లేదు కానీ ఉరికెత్తాను మీదకి. కూర్చో సర్పంచ్ కూర్చో. వైసర్లకి వెళ్తావు మునాడట సర్పంచ్ పుర్రాజైతే మా భయం మా పోయిన పరువు సంగతి ఏంది? సర్పంచ్ మీ దగ్గరనే ఉంటాయి పైసలు కానీ మా సంటల దగ్గర పైసలు ఉండే ఆయన బంగారం పాదం దగ్గర పైసలు ఉండద్దా? సరే రాజక్క రత్నాకర్ దగ్గర బంగారం ఇచ్చినావు. అరవింద్ గారికి ఏమి ఇచ్చింది? మరి పెళ్ళలే లేదా? బదిలిచ్చా నా కొడుకు రేపిస్తాడు. ఎల్లుండి జీతం ఉందంటే లేడా? ఏ దుకాణంలో పెట్టావు నువ్వు సొమ్ము?
ఇప్పుడు ఇవన్నీ కాదు అంటే నన్ను దొంగని అంటారా ముసలారా? పక్క సోరు దొంగ. నీ మెడలేని వాళ్ళ ఈ ముసలాన్ని మెడలేని అయిపోరా. ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ ముంగట్నే ముసల్దాన్ మెడలు కొడతావా? అట్లా మరి అట్లనేప్పుడు తప్పు మాట్లాడే దొంగని అంటాను. దొంగని ఎట్లా అంటావు? లచ్చకని అంటారా మీ ఇద్దరు? అంటే నువ్వు లేనప్పుడు నువ్వు కొట్టమని గ్యారంటీ ఏంది? పుట్టిన పంచాయతీ ఏం పుర్రా పనిచేస్తాను కానీ సర్పంచ్ సాబు ఈ పంచాయతీ దిగదిగా రేపు పొద్దునే వాళ్ళ కళ్ళు దిగిపోవాలి. వాళ్ళు రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే చింత కిందికి పిలిపిద్దాం. శుక్రవారం నువ్వు పిలిపించి లచ్చవ రేపు మాట్లాడదాం ఏంది? రేపే ఆ? మాట్లాడు. సరే రేపైతే రేపు మాట్లాడరు. ఇలా పరువు పోయింది. 10,000 నష్టపరిహారం కట్టాను మాకు. ఏ రత్నాకరు నువ్వు 24 hours దాగాకు. రేపు పంచాయతీలో బరాబర్ లచ్చవ నిజంగా నువ్వు చెప్పాలి. నువ్వు అబద్ధం ఆడకుండా ఒక ఎత్తుకపోయినా నువ్వు చెప్పాలి. అబద్ధం ఆడాల్సిన ఆ, గొర్రెని ఎత్తుకపోయినా అని చెప్పాలి నువ్వు. ఆగాగు. ఊరుకు పోసవ తల్లి ఉన్నది. నేను గొర్రెల నీ గొర్రెతో చూడతా. నువ్వు పోసమ్మ గుళ్ళ రాలే. మేము 2 గొర్రెలు ఎత్తుకపోలేని పోసమ్మకులు చూస్తాం 100% చూస్తాం. మేము చూస్తాం. ఉప సర్పంచ్ రాలే, సర్పంచ్ రాలే, నువ్వు చూడాలి. ఇదిగో సర్పంచ్ సాబు వాళ్ళు నాలుకే మరతలేదు. నాకు అరవింద్ కానికి సోయి లేదు, నిలబట్టట్లేదు. ఇగో ఈ ముసలి రెక్కబట్టి గుంజుకొచ్చింది. ఇది ఎందుకు కథ రేపు పొద్దుగాల చూసుకుందాం. ఇగో రత్నాకరు నువ్వు తాగి పొద్దుగాల నువ్వు 7 గంటల వరకు నీ ఇంటికి సుంకరోడు వస్తాడు. నువ్వు మళ్ళీ ఇదే తాగి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా నీ మీద బదనాం వేసుడే. వాస్తవం చెప్తానా? 7 దాటితే మాత్రం తాగకుండా ఖర్చుడే. బాగా సర్పంచ్ ఇటు రప్పించా చెప్పింది ఒకటే 2,000 అంటాడు. అరే మర్రోడా ముసలి 2 అంటారు. తెలుగు చూస్తాను ముసలి అబద్ధం తెలివి ఒక్కరు కూడా 2 అంటారు. ఒకదాన్ని డబల్ వాష్ చేద్దామని చూస్తాను కానీ మనం దొరుకుతాం. మనం దొరకం ఒకరు దొరికితే ఎందుకు దొరుకుతాం? మనం నేనే తీయలేదని ముట్టు పెట్టుకున్నాం. మా బాబాయ్ భయం అవుతుంది. నువ్వు భయపడే నిన్ను అభిప్రాయం చేసిండ్రా. ఇక దొంగతనం చేస్తే ఒక్కడు చేసిన దొంగతనం సగం చేసిన దొంగతనం. రాత్రి మంచిగా రింబ తిరిగినాక తాళం తీసిపోదాం మందగాడికి. 5-6 మాయం చేద్దాం రా. మా ఇద్దరు మంద మాయం చేద్దాం. మనం మాయం చేసిన మన అడిగేటోడు ఎవర్రా? ఊరికి పెట్టుకోదాం. లేకుండా దొరలం. సర్పంచ్ అనుక సర్పంచులు ఇలా రాజులు అనేది మంద మాయం. మనం రాత్రి మాయం అంతే. ఇప్పుడు కొంచెం పోయే తినాలి మనం మటతోటి. రాత్రి రాత్రి పని మనకు పని ఉన్నది. నాకు భయం అవుతుంది బాబాయ్. నువ్వు భయపడకుండా నేనున్నారా? నేను పెద్ద పులి, నువ్వు చిన్న పులి. మంద మాయం చేద్దాంపా. గావు పట్టాలి ఒక్కొక్క గొర్రెను. అబ్బా ఎవ్వరు లేరు. 4 గొర్రెలు వేసుకపోతా. ఇక బదనాం అయితే ఆ రత్నాకరం అరవింద్ మీదనే పోతుంది. ఈ సర్పంచ్ ఎలక్షన్ వచ్చుడేమో కానీ నా చేతిలో పైసలు అన్నీ వచ్చినాయి. ఇక 4 వేసుకొని పోతా. అరే ముసలి ఉన్నదిరా. ఇక 4 వేసుకొని పోదాం పారా. 4 కాదు వేసుకొని పోదాం. అప్పుడు నవ్వు కూడా వస్తాడు. వాళ్ళు ఇంకా దాక్కున్నదని నాకే కదా. అంటే మనం దొరకబడదాం అనుకుంటాను. ముసలితో నాకు తెల్లవి దాక్కుంటాం. ఓ నీ బాంచని ఇప్పుడు పాడుగా నిద్రపోనిస్తలేవు. కుక్క మురిగినట్టు నత్తాంది. మరి అలా నాయ ఏంది? చూ ఏం కనబడతలేదు, ఎక్కడ ఏం లేదు. లేకుండా కావచ్చు పాడుగాను. చదుకురా చదుకురా చెగుంటు దొరుకుతుంది. చూసిన దొంగ వెనుక పాలడుగుతుంది. మెడలిద్దాం. ముసలిదాన్నే ఉండాలి. దాన్ని మెడలిద్దాంరా. మెడలు దాన్ని. అమ్మా గాడిదలాల మీరేనారా? అబ్బో మీ తాళ్ళు దెంపో మీరేనారా? నేను ఏ కాలమే చూడబట్టి ఈ ముసలి ఏం చేస్తుంది అనుకున్నారా? మిమ్మల్ని నదలు పెట్టుకుంటూనే ఉంటాను నేను. అబ్బో సంసారంలో కాదరా మీరు? అబ్బో మీ తాళ్ళు దెంపో. ఆహా ఎవత అనుకున్నారా నేను?
అబ్బో మేము కాదు కాదు ఈ సంసారంలో ఆ బంగారం బంగారం తాడు ఏంటిదిరా దండం పెడతా నువ్వు వింటుంటే మరి గొర్రెల మందలు నోడేవాడే వాడేవాడురా అవ్వతోడు ఉన్నాడేవాడు ఇవ్వలేడు అయితే లచ్చమ్మ నీ గొర్రెలు ఎవడో దొంగతనం చెప్తుంటే వాళ్ళు వెనక పట్టుకుందామని వచ్చిన అబ్బో మీ సంసారా నీ దండం పెడతా మా మాట అవద్దు అయితే ఒక్కసారి చూద్దాం బా లేదు ఏపా మెడలు ఇస్తావు నానికి పారేస్తా మిమ్మల్ని అనుకుంటాను ముసలి చూడు నేనే వచ్చిందంటే వీళ్ళే పడరు 1 2 2 ముగ్గురు కనిపిస్తారు మరి మీ అంటలేమా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మాకు పైసలు ఇస్తావు నీ దొంగతనం చేస్తామని మేము కట్టె కాదు పని అంకల్ చంపుదాం రారా బయటికి రారా నువ్వు రారా కొట్టిస్తారా ఇప్పుడు నువ్వు రా కొండ కొర్రా కొండ బయటికి రా అరే మీరే పర్రా మీరు నన్ను కొడతారు అమ్మదినమ్మా సాంబిగాడే చెప్పనుకుంటారా అమ్మ అమ్మ కాదురా సాంబా నా గొర్రెలకు దొంగతనం చేస్తావు నాకే పంచాయతీ చేయత్తావురా అబ్బో నేను ఏమేరుగా నీ కూరగాయలు నిండే పెడితే కదరా అయ్యా రత్నాగరు అరవిందు మీ పిల్లల కాడ మిమ్మల్ని బాధనం చేసిన బాంచరు కాలు మొక్తా రేపు మీరు రాని 20,000 రూపాయలు ఇస్తా వీన్ని బదట్లో గుంజి పంచాయతీ జెండా కట్టే కాడ వీన్ని పంచాయతీ చేయాలి మాయలు కాదు బాంచరు రేపు రాండి ఇంత రాత్రి వచ్చి నా కోసం తిప్పల వాడి వీన్ని దొరకబట్టిండు నేను మిమ్మల్ని దొంగతనం పెట్టాను బిడ్డ మీరు మాయలు మంచోళ్ళు సరే అమ్మా ఇంత రాత్రి వచ్చి నీకు కాకుండా వాళ్ళకి చేస్తావే నువ్వు మా అవ్వాసి ఉంటుందని మాకు ఏ కట్టం వచ్చినా నువ్వే ఆదుకుంటావు రేపు పొద్దుగాల అవన్నీ పిలిపిద్దాం ఆఫీస్ కాడికి మాకు అడేకి పడేకి పావులు అంటే ఆటనంటే మమ్మల్ని ఆదుకుంటది మమ్మల్ని దొంగ పేరు చేసి నువ్వు రత్నాగరు మొన్న సర్పంచ్ ఎలక్షన్లా ₹1,00,000 కొడుతున్నాయి దండం పెడతారా సార్